ఫాదర్స్ డే స్పెషల్గా ఒక చిన్న మెసేజ్ మీకు అందించాలనుకుంటూ ఉన్నాను. కీర్తనలు 103 అధ్యాయము 13వ వచనం చూద్దాం. త్వరగా చూసేసి ముగించేద్దామండి. తండ్రి తన యొక్క కుమారుడి ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడిన. అయితే తండ్రి తన యొక్క కుమారుని ఎడల జాలి కలిగిన రీతిగా మనం చూద్దాం. లోకాసు వార్తలో ఉండే తప్పిపోయిన కుమారుడు గురించి మనందరికీ తెలుసు. ఒక తండ్రికి 2 కుమారులు ఉంటాడు. పెద్దవాడు తండ్రి మాట వింటాడు. రెండోవాడు వెనక తన యొక్క ఆస్తిని తీసుకొని దూరదేశానికి వెళ్ళి దాన్ని పాడు చేసుకొని వ్యసనానికి గురి అయ్యి ఆస్తి మొత్తాన్ని కోల్పోతూ ఉంటాడు. కోల్పోయి తండ్రి దగ్గరికి వస్తాడు. తండ్రి దగ్గరికి ఎలా వస్తాడు? వచ్చే ముందు ఆయనకి ఒక సిచ్యువేషన్ జరుగుతూ ఉండేది. ఏంటి? పందులు తినే పొట్టును కూడా ఆయనకి కోల్పోయాక వెంటనే రాడు. ఆయనకు అప్పుడు కూడా జ్ఞానోదయం అవ్వకుండా పందులు పొట్టు తినేటప్పుడంట ఆయనకు గుర్తుకొస్తాడంట వాళ్ళ యొక్క తండ్రి. నేను మా తండ్రి దగ్గర ఉంటే ఈ ఆహారం ఎందుకు తినాల్సి వచ్చేది? నా తండ్రి దగ్గర పనిచేసే వాళ్ళు కూడా మంచి ఆహారం తింటారు కదా, నేను ఎందుకు ఈ ఆహారం తినాలి అని ఆలోచించి నా తండ్రి దగ్గరికి వెళ్దాం. నా తండ్రిలైనా నన్ను క్షమిస్తాడు, నా యొక్క తప్పునన్నింటిని ఒప్పుకుంటాడని తన యొక్క తండ్రి దగ్గరికి వస్తాడు. తన యొక్క తండ్రి దగ్గరికి వస్తూ ఉండగా తండ్రి చూసి తన యొక్క కుమారుణ్ణి దూరం నుండి చూసి దగ్గరికి వెళ్ళి హత్తుకొని ముద్దు పెట్టి మంచి వస్త్రాలు తొడిగించి ఉంగరం పెట్టి మాంసముతో తన యొక్క బిడ్డ ఆకలిని తృప్తిపరుస్తాడు. మంచి మాంసంను కోపించి మంచిగా వండి తన యొక్క కుమారుని పెట్టి చూస్తూ ఉంటాడు. ఈలోపు పెద్ద కుమారుడు తానే వస్తాడు. వచ్చి అందరు ఏంది ఇదంతా మా ఇంటి నుండి ఇలా జరుగుతుంది అని ఆశ్చర్యపడి అడుగుతూ ఉంటే, మీ తమ్ముడు వచ్చాడని మీ నాన్న ఇలాంటి ఏర్పాట్లు చేశాడయ్యా అని చెప్తాడు. చెప్పిన తర్వాత లోపలికి వెళ్లకుండా ఉంటాడు. ఉన్నప్పుడు తండ్రి బయటకు వచ్చి రా కుమారుడా అంటాడు. నేను రాను, నేను ఇన్ని రోజులు నిన్ను కనిపెట్టుకొని ఉంటే నాకు ఏ రోజైనా ఇలా చేసావా? తమ్ముడు నిన్ను దూరంగా నీ ఆస్తి అంతా కోల్పోయి వాడు ఎంత ఇష్టానుసారంగా జీవిస్తూ నిన్ను వదిలిపెట్టి వెళ్ళినా కానీ ఇష్టానుసారంగా జీవిస్తున్నా కానీ వాడే కావాలని వాడిని స్వీకరిస్తున్నావు అని ఎక్కువ పెద్ద కుమారుడు చెప్తాడు. అయితే తండ్రి చెప్తాడు ఒక మాట, ఏమని? నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతుకును, తప్పిపోయి దొరుకును అతనితో చెప్పాను అని ఈ మాట చెప్తాడు. ఎవరికి చెప్తాడు? తన యొక్క పెద్ద కుమారునికి చెప్తాడనమాట. ఏమని చెప్తాడంటే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతుకును, తప్పిపోయి దొరుకునని అతనితో చెప్పును అని ఉంటూ ఉండేది. లోకాసు వార్త 15వ అధ్యాయము 32వ వచనంలో ఉండేది. నీ తమ్ముడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు, అందుకని నేను ఏర్పాటు చేస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. అంటే మనం తప్పిపోయినా, మనం దూరంగా ఉన్నా మన యొక్క పేరెంట్స్ ఏం చేస్తాడు? మనల్ని స్వీకరిస్తాడు. మనల్ని స్వీకరించడమే కాదు, మనల్ని హత్తుకుంటూ ఉంటాడు. తప్పు చేసినప్పుడు ఒక దెబ్బ మనల్ని కొట్టినా, అయ్యో అనవసరం కొట్టైన బిడ్డని అని బాధపడుతూ ఉంటాడు. మనం ఆహారం తినకపోయినా మనకి తెచ్చి నోట్లో కలిపి పెడుతూ ఉంటాడు. ఈ లోకపు తల్లిదండ్రులకే మన పట్ల ఎంతో ప్రేమ ఉండేది కదా. మనల్ని సృష్టించిన మన తండ్రి అయిన యేసేకు మన పట్ల ఇంకెంత ప్రేమ ఉండాలి? బహు ప్రేమ ఉంది మన పట్ల, ఎంతో ఇష్టంగా ఉంది. కాబట్టే కదా మనకి మంచి పరిశుద్ధమైన వస్త్రాలు తొడిగించి బాత్వీసం తీసుకొని తన యొక్క బిడ్డగా మనల్ని స్వీకరిస్తూ ఉంటాడు. స్వీకరించినప్పుడు మనకున్న కలర్స్ డ్రెస్ని తీసివేసి పరిశుద్ధమైన వైట్ డ్రెస్ని ఆ రోజు మనం వేసుకుంటూ ఉంటాం. ఎందుకు? పరిశుద్ధంగా ఉండాలి అని. ఒక గొప్ప తండ్రికి కుమార్తెలుగా మనం ఉండాలన్న ఆశతో మన తండ్రి ఏం చేస్తాడు? పరిశుద్ధంగా మనల్ని ఉంచుతాడు, పరిశుద్ధంగా బలిస్తూ ఉంటాడు. మనల్ని ఆయన చేర్చుకుంటూ ఉంటాడు. మన యొక్క తప్పులను కూడా ఆయన క్షమించి మనల్ని స్వీకరిస్తాడు, మనల్ని హత్తుకుంటాడు. మనం ఎంత తప్పు చేసినా, ఎన్ని ఇబ్బందులు చేసినా ఆ తప్పును లక్ష్య పెట్టడం, మనమే కావాలని మనల్ని హత్తుకుంటూ ఉంటాడు. కానీ మనం భయభక్తులు లేకుండా మనకి ఇష్టానుసారంగా తిరిగినప్పుడు ఆయన ఆ పందులు తినే పొట్టులో ఎంత
ఆ తండ్రి గురించి ఆలోచన కలిగజేశాడు ఆ యొక్క కుమారునికి. పందులంటే ఏంటి? దుష్టుడు, లోకం మనలో ఉన్నట్లు, మనలో జీవింప చేస్తున్నట్లు వాటిని మనం విడిచిపెట్టి వచ్చినప్పుడు చూసారా, ఆ యొక్క కుమారుడు ఆ యొక్క పందుల లాంటి జీవితాన్ని వదిలిపెట్టి ఎప్పుడైతే తన యొక్క తండ్రి దగ్గరికి తన యొక్క క్షమాపణ కలిగిన హృదయముతో వచ్చాడో ఎంత గొప్ప ఆహారం పట్టు తిని బ్రతకాలనుకున్నాడు. మంచి ఆహారంతో, మాంసంతో తృప్తిపరిచాడు. అవునా కాదా? మాంసంతో తృప్తిపరిచాడు. మంచి వస్త్రాలతో, బంగారముతో తనని అలంకరించి ఉన్నాడు. అలానే మన యొక్క జీవితాలలో కూడా మన యొక్క పేరెంట్స్కి హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పడం కాదు. ఒకవేళ చెప్పకపోయినా మనము వాళ్ళని ఎంతగానో హైలైట్ చేయని అవసరం లా మనం చేసే క్రియలు, మనం ఆలోచించే ఆలోచనలు వాళ్ళకి ఇష్టముగా ఉన్నాయా లేదా అని గ్రహించాలి. మీ యొక్క పేరెంట్స్ మిమ్మల్ని తిడుతూ ఉన్నారు, అందువల్ల తిడుతూ ఉన్నారు, అది ఆలోచించాలి. మనం చేసే తప్పు మన పేరెంట్స్ బాధపడతారని గమనించాలి. ఇన్ని సంవత్సరాలు పెంచి పెద్దవాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు మనం చిన్న చిన్న మిస్టేక్లు చేస్తూ ఉంటారు. మస్తులమైన మనం ఆ మిస్టేక్ల వల్ల వాళ్ళ యొక్క హృదయం అంత గాయపడుతూ ఉంటుందో చూడండి. అవి చిన్న మిస్టేక్ లాగా మనకు కనిపిస్తాయి, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. ఇప్పుడు తప్పిపోయిన కుమారునికి ఆ మిస్టేక్ గురించి తెలిసిందా? తెలియలా. లాస్ట్కి ఎప్పుడూ క్లైమాక్స్కి వెళ్ళిన తర్వాత ఆ పట్టు తినే సమయానికి అర్థమైన రీతిగా మనం కూడా మన జీవితం మొత్తం అయిపోయాక మనకు అప్పుడు అర్థమైంది. కానీ మన పేరెంట్స్ అప్పుడు కూడా స్వీకరిస్తారు కాదన్నట్లా. అంతదాకా మనం తెచ్చుకునేది ఎందుకు? అంత దూరం మనం వెళ్ళేది ఎందుకు? మన యొక్క తండ్రితో మన జీవనాన్ని గడిపే వాళ్ళలాగా ఉండాలి. మన యొక్క పేరెంట్స్ మాటను ఆదరించే వాళ్ళ కానీ గౌరవించే వాళ్ళ కాదు మనం ఉండాలి. ఉన్నప్పుడు యవ్వన కాలంలో ఆయన యొక్క కాడి మొయట సులభం అంటూ ఉంటారు. ఇక్కడ మళ్ళీ మనం కీర్తనలోకి వెళ్ళినట్లయితే 103 అధ్యాయంలోనే మనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆయన మన యందు జాలి కలిగి ఉంటాడని. ఆ యొక్క జాలి కోరుకోవాలని నీకు ఆశ ఉన్నట్లయితే మనం ఏం చేయాలి? పాటించే వాళ్ళలాగా ఉండాలి, రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళలాగా ఉండాలి. యేసుప్రభుకే కాదు, మన యొక్క పేరెంట్స్కి, మన నమ్ముకునే దేవుడికి మనము భయపడుతూ ఉండాలి. మనం భయపడినట్లయితే వాళ్ళు మన పట్ల జాలి కలిగి మనం అడిగే కోరికని, మనం అడిగే ఆన్సర్కి, ప్రార్థన చేస్తున్న విధానానికి వాళ్ళు రెస్పాన్స్ అవుతూ ఉంటారు. మనం ప్రార్థన చేసిన జవాబు రాలేదు అని మనం ఆలోచించకూడదు. అది నీలో లోపం, అది నీవు చేస్తున్న క్రియల వల్లే ఇలా అవుతూ ఉండేది. కాబట్టి ఈరోజు ఫాదర్స్ డే కదా, ఈ ఫాదర్స్ డే నువ్వు ఎంతగానో సెలబ్రేషన్ చేసుకుంటూ ఎంతగానో అందంగా మీ యొక్క స్టేటస్ని అలంకరిస్తూ ఉన్నావు. మీ యొక్క హృదయం అనే స్టేటస్ని ఎలా అలంకరించుకున్నావు అనేది ఈరోజు ప్రభువు నిన్ను అడుగుతూ ఉన్నాడు. హృదయం అనే స్టేటస్తో మీ యొక్క తండ్రికి, మీ యొక్క తల్లికి ఎలాంటి స్థానం ఇస్తున్నావు? మనకి ఆజ్ఞలలో ఉన్న ఆజ్ఞే కదా, తల్లిదండ్రులను సన్మానించాలి. మరి సన్మానించే నువ్వు సన్మానిస్తున్నావా? అంటే ఏదో ఒక గొప్ప వస్త్రాన్ని తెచ్చి వాళ్ళని కప్పటం కాదు అలంకరించడం అంటే. సన్మానించడం అంటే ఈ యొక్క వస్త్రం ఇది ఉన్నన్ని రోజులు ఉంటూ ఉంటుంది, తర్వాత చినిగిపోయినప్పుడు పడేస్తుంది. కానీ మన హృదయం అనే వస్త్రముతో వాళ్ళని కప్పుకుంటూ ఉన్నట్లయితే మనము బ్రతికినంత కాలం వాళ్ళకి మంచి పేరు తెచ్చే విధంగా మనం ఉంటూ ఉంటాం. మంచిగా వాళ్ళని మనం చూస్తూ ఉంటాం, మంచిగా వాళ్ళని గమనిస్తూ ఉంటాం. ఇప్పుడున్న ఈ యొక్క జనరేషన్లో ఎంతోమంది అనాథాశ్రయంలో తన యొక్క పేరెంట్స్ని వదిలేస్తూ ఉన్నారు. చదివించేంత వరకు నీ పేరెంట్లా? భార్య వచ్చిన తర్వాత, భర్త వచ్చిన తర్వాత వాళ్ళు నీ పేరెంట్స్ కాదా? ఎవరున్నా లేకపోయినా నీ యొక్క పేరెంట్స్ని నువ్వు స్వీకరించాలి. నువ్వు వాళ్ళని అదే నిజమైన ఫాదర్స్ డే. వాళ్ళు నీతో హ్యాపీగా ఉన్నప్పుడే నిజమైన ఫాదర్స్ డే. నువ్వు ఒక ఇంటికి కోడలుగా వెళ్ళినా,
వాళ్ళు కూడా నీ యొక్క పేరెంట్గా భావించాలి. నీవు ఒక ఇంటికి అల్లుడిగా వెళ్ళినా వాళ్ళను కూడా పేరెంట్గా భావించాలి. ఒకవేళ ఆల్రెడీ మనం వెళ్ళి ఉన్నాం, మనం భావించే వాళ్ళలాగా మనం ఉండాలి. అదే నిజమైన ఫాదర్స్ డే అయినా, మదర్స్ డే అయినా, చిల్డ్రన్స్ డే అయినా, ఏ డే అయినా నువ్వు నమ్మకముగా దేవుడి యందు, పేరెంట్స్ యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీ యొక్క ప్రతి కోరిక దేవుడే కాదు, నీ యొక్క పేరెంట్స్ కూడా నెరవేరుస్తూ ఉంటాడు. ముందు మన యొక్క పేరెంట్స్ దగ్గర, పేరెంట్స్ అనే మెట్టుని మనం దాటినప్పుడు దేవుడు కూడా మన పట్ల కనికరం చూపించి ఆయన మెట్టును కూడా దాటే వాళ్ళలాగా చేస్తాడు. ఆయనలో కూడా మనం ఫలించే ఒక వృక్షంలాగా మారుతాం, ఫలించే వలీవల తీగలాగా మారుతాం. అలా మారాలని ఆశ కలిగి ఉన్నట్లయితే దేవుని యందు, నీ యొక్క పేరెంట్స్ యందు భయభక్తులు కలిగి ఉంటారని ఈ యొక్క చిన్న మెసేజ్ మీ అందరికి అర్థమైందనుకుంటూ ఉన్నాను. అర్థం కాకపోతే అర్థమయ్యేలాగా చెప్పాలి అని నా కోసం ప్రార్థన చేయండి. ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇష్టమైతే, లేకపోతే లేదు, ఒక లైక్ కూడా చేయండి. ఓకే, చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన దాకా మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. యేసయ్య మీకే స్తోత్రాలు, మీకే వందనాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆది నుండి అంతవరకు జరిగించలేదా మీకే స్తోత్రాలు, వందనాలయ్యా. ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయవంతంగా జరిగించినందుకు మీకే స్తోత్రాలు. అవునయ్యా, మేము కూడా మా యొక్క పేరెంట్స్ యందు వాళ్ళ యొక్క అవసరాలు తీర్చే వాళ్ళలాగా, వాళ్ళని మీ అందించుకునే వాళ్ళలాగా ఉండేటట్లు సహాయం చేయండి. అలానే మీ యొక్క మాటను గాయకొనే బిడ్డలలాగా మమ్మల్ని తీర్చిదిద్దండి. భయభక్తులతో మమ్మల్ని పెంచండి. మీ ఇష్టమైన బిడ్డలాగా మమ్మల్ని తీర్చిదిద్దామని, మీలో మమ్మల్ని ఫలించేటట్లు చేయమని, ఇసే అనేక మందికి మేము ఉపయోగపడే పాత్రలా ఉండేటట్లు సహాయం చేయమని, చేస్తారని నమ్మి యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.